అండ్ నాకు తెలిసిన వాళ్ళు కట్నం కోసం వాళ్ళ ఫాదర్స్ ఇల్లు అమ్మేసి పెళ్లి చేస్తున్నారని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అవును, 1000 మంది అబ్బాయిలకి 900 మంది మాత్రమే అమ్మాయిలు. ఇంటికి దీపం ఇల్లాలు మాత్రమే. నెలలో నిండని పసికందు తుప్పల్లో దొరికింది. నేను ఆడపిల్లని పిండంగా ఉన్నప్పుడే చిదిమేస్తున్నారు, వాళ్ళని భూమి మీదకే రానివ్వట్లేదు. ఇలాంటి మాట మనం చాలా రెగ్యులర్గా వింటాం. అసలు ఎందుకు, అసలు ఏంటి, ఎక్కడ మొదలైంది భయం? ఆడదంటే భయమా, బాధ్యత? దీనికి కారణం ఒకటే, డౌరీ, వరకట్నం. ఎస్, మీరు అనేది కరెక్టే. ఒక మిడిల్ క్లాస్, ఒక పూర్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళ అబ్బాయికి సమానంగా అన్ని కష్టపడి చదివిస్తాడు, పెంచి పెద్ద చేస్తాడు, ఇద్దరిని కలిపి. కానీ అమ్మాయికి పెళ్లి సరికి వచ్చేసరికి భయపడతాడు, ఎందుకంటే అక్కడ అబ్బాయి ఎంత కట్నం అడుగుతాడు అని. ఇలాంటే తోడుని ఎతకడం ముందు. సో దానికన్నా ముందు ఆ తండ్రి ముందు డబ్బు పోగేయాలి, ఎందుకంటే అబ్బాయి కట్నం కోసం. ఎప్పుడైనా డబ్బు ఉన్నవాడు అలా పసికందుని అలా తుప్పలో చేస్తాడా? వదలడు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు కట్నం ఇచ్చుకోగలడు, పెళ్లి చేయగలడు. మరి మిడిల్ క్లాస్, అల్ట్రా పూర్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అమ్మాయి పుడితే వాళ్ళు ఏం చేయగలరు? సో ఈ కట్నాలకి వాళ్ళ పెంచి బాధ్యత, రేపన్నాడు పెళ్లి చేయాలంటే ఎంత కట్నం పోగేయాలో, ఎంత డబ్బు ఉండాలో అలా ఇవ్వలేక చాలామంది భయపడి చిన్నప్పుడే వాళ్ళు ఉండగానే వదిలేస్తున్నారు బయట. మిడిల్ క్లాస్లో 2 అమ్మాయిలు పుడితే ఒక తండ్రి కష్టపడి, ఆస్తుల అమ్మాయిస్ అయినా ఎంతైనా కష్టపడి పెళ్ళి అయితే చేస్తాడు. మరి రెండో అమ్మాయి కూడా మళ్ళీ కట్నం పోగేయాలి కదా, ఏమమ్ముతాడు? ఈవెన్ వాళ్ళ పెళ్లి సరికి వచ్చేసరికి వాళ్ళ ఇల్లు కూడా అమ్మేస్తారు. కట్నం అనేది నీ డబ్బులు కాదు, వాళ్ళ నాన్న కష్టార్జితం తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకో. అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ కట్నం? అసలు ఎందుకు వాళ్ళ కట్నం? 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి అన్నీ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్యామిలీలోకి అడుగుపెట్టి ఈ పేరుని తన పేరుగా చేసుకుని మీ వంశాన్ని అలా వృద్ధి చేయడానికి వచ్చింది. అందుకు ఇవ్వాలా? తిరిగి మీరే కదా ఇవ్వాలి. అలా అయితే దాన్ని పోషించడానికి ₹1,00,000 కట్నం తీసుకున్నావు. 70 ఏళ్ల పాటు నీకు బట్టలకి అన్నం పెట్టి నీ కాళ్ళు నొక్కి నీ పిల్లలు కానీ నీ ఇన్ని చేస్తే మరి అమ్మాయికి చేతం మరి ఎన్ని కోట్లు ఇవ్వాలి? ఎన్ని కోట్లు ఇస్తే రుణం తీర్చుకోగలవు? వాడు ఆలోచించాలి సమాజం. అండ్ ఆడపిల్ల పుట్టడానికి కారణం నువ్వే అని తెలుసు, అయినా సరే వాళ్ళనే బ్లేమ్ చేస్తావు. లీగల్గా డౌరీ ఇవ్వడం క్రైమ్, అది అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ తప్పు ఎవరిది? ఇచ్చేవారిదా, అడిగేవాడిదా, తీసుకునేవాడిదా, లేదా ఆడపిల్లలుగా పుట్టినందుకు వాళ్ళదా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులదా? ఎవరిది తప్పు? ఒక సాధారణ పూర్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక అమ్మాయి పుడితే ఖచ్చితంగా ఎందుకు భయపడతాడు? పల్లెటూరులో ఇది ఇంకా చాలా ఉంది. పల్లెటూరులో ఇవన్నీ వింటూనే పెరిగా. ఎవరికైనా 2 అమ్మాయిలు పుడితే ఎలా పెంచుతావు, ఎలా పోషిస్తావు అని అడుగుతారు. ఎందుకంటే రేపు పొద్దున్న పెళ్లి టైం వచ్చేసరికి కట్నం ఇవ్వాలి కదా, సో కట్నం పోగేయాలి. ఇందులో కట్నాలు మినిమం 10 lakhs ఉన్నాయి. అసలు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తండ్రి 2 కూతుర్లకి 20 లక్షలు పెట్టి ఎలా ఇస్తాడు? అసలు ఎందుకు వాళ్ళ కట్నం? ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఇవ్వడం వేరు, ఈవెన్ నువ్వు తీసుకున్నా వేరే విషయం. కానీ నువ్వు కట్నం తీసుకున్నప్పుడు అమ్మాయి సైడ్ పేరెంట్స్ వాళ్ళు అప్పు చేసి ఇస్తున్నారా అని నీకు తెలిసినప్పుడు తీసుకోవడం మానేయి, ఖచ్చితంగా మానేయి. నీకేం తక్కువ? కట్నం తీసుకోలేకపోతే బతకలేవా? నీకు 2 కాళ్ళు లేవా? నీ కాళ్ళ మీద నువ్వు బతకలేవా? వాళ్ళెందుకు వాళ్ళ కట్నం?